యూదా ప్రజలకు వారి యొక్క గుర్తింపును గడిచిన 1000 సంవత్సరాల్లో దేవుడు వారి పట్ల చూపిన నమ్మకత్వాన్ని అద్భుతంగా మనకు వివరించేటువంటి గ్రంథమే దినవృత్తాంతముల మొదటి గ్రంథం. ఈ యొక్క గ్రంథము దినవృత్తాంతముల గ్రంథాలు మొదటి గ్రంథం అని ఇంకో గ్రంథం ఉంది. మనకు 1వ గ్రంథం 2వ గ్రంథం అని పాత నిబంధనలో ఉన్న పుస్తకాలు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము, లేకపోతే రాజుల మొదటి గ్రంథము, రాజుల 2వ గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము అని ఇట్లా మనకు ఉన్నటువంటి ఈ పుస్తకాలు వాస్తవంగా హెబ్రీ బైబిల్లో మాత్రం ఒకే పుస్తకంగా ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు రెండుగా విడగొట్టారు. ఇంకో విషయం కూడా ఏం తెలుసుకోవాలంటే, వాళ్ళకి అసలు వచనాలు అధ్యాయాలు లేవు. బైబిల్లో వచనాలు అధ్యాయాలు లేవు. తర్వాత కాలంలో ట్రాన్స్లేషన్ కోసం వేరే భాషల్లోనికి అనువాదం చేసేటువంటి సమయంలో అప్పుడు అధ్యాయాలుగా వచనాలుగా దాన్ని విభజించడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ యొక్క దినవృత్తాంతముల గ్రంథం అనేది ఇప్పుడు మనం హెబ్రీ బైబిల్ ప్రకారం ఆలోచిస్తే వాళ్ళకి ఎలా ఉంటాయంటే సమూయేలు, రాజులు, దినవృత్తాంతములు ఇలాగా. ఇప్పుడు దీంట్లోనే సమూయేలు కంటే ముందు వచ్చేది ఏంటంటే యెహోషువ, న్యాయాధిపతులు. వీటిని వాళ్ళు చరిత్ర పుస్తకాలుగా భావిస్తారు. అయితే దీంట్లో రకాలు ఉన్నాయి. 2 మాటలు చెప్పాలి ఇక్కడ. ప్రొఫెటిక్ హిస్టరీ, తనాక్ అంటే తెలుసా మీకు? తనాక్, ఈ పదం గుర్తుంటే పాత నిబంధన గుర్తున్నట్టే. తనాక్, టీ అంటే తోరా అంటే ధర్మశాస్త్రము, ఎన్ అంటే నెబీమ్ అంటే ప్రాఫిట్స్, కే అంటే కెతుబీమ్ అంటారు అంటే రైటింగ్స్. సింపుల్గా చెప్పాలంటే ధర్మశాస్త్రము, ప్రవక్తలు, రాతలు, ఇలా వాళ్ళు పాత నిబంధనను విభజిస్తారు. ఇప్పుడు ఈ తోరా అనే దాంట్లో, ధర్మశాస్త్రం అనే దాంట్లో మనకున్నట్టుగానే ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఉంటాయి. ప్రాఫిట్స్కి వచ్చినప్పుడు, ప్రవక్తల గ్రంథాలకు వచ్చినప్పుడు యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజులు, దినవృత్తాంతములు ఇవన్నీ కూడా దీని కిందకి వెళ్ళిపోతాయి. మనమేమో చరిత్ర గ్రంథాలుగా వాటిని పిలుస్తున్నప్పటికీ వాళ్ళు వాటిని ప్రవచన గ్రంథాలుగా చూసేవాళ్ళు. ఎందుకంటే చరిత్ర అన్నప్పటికీ కొన్ని తీసేసుకోవడం, కొన్ని మాత్రమే రాయడం జరిగింది. అది ప్రవచనాత్మకంగా ఏం అందించాలో, ప్రవక్తల ద్వారా దేవుడు ఎలా తన ప్రజలను నడిపించాడో తెలియపరచడానికి ఆ విధంగా వారు వాటిని రాశారు. తర్వాత ఈ కెతుబీమ్ అనే దాంట్లో ఇంకొన్ని ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు, పద్యాలు, కావ్యాలకు సంబంధించినవి అవన్నీ కూడా ఇందులో వచ్చి చేరతాయి. సరే, నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ సమూయేలు, రాజులు ఈ యొక్క గ్రంథాలు ఒక టైంలో రాయబడ్డాయి. దినవృత్తాంతముల గ్రంథానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి దినవృత్తాంతములు, నెక్స్ట్ ఉండేవి ఎజ్రా, నెహెమ్యా, ఈ పుస్తకాలు ఇంకొక విధానంలో రాయబడ్డాయి. దానికి దీనికి ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ ప్రవక్తలు ముఖ్యం సమూయేలు కాలంలో, రాజుల పరిపాలనలో. దినవృత్తాంతముల కాలానికి వచ్చేసరికి, అంటే ఈ గ్రంథం రాసే సమయానికి ఎవరు ముఖ్యం అంటే యాజకులు ముఖ్యం. అది సో దినవృత్తాంతములు అనేవి సింపుల్గా ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే చాలు. దినవృత్తాంతముల గ్రంథం అనేది యాజకుల యొక్క వ్యూ పాయింట్ ప్రకారం, యాజకుల యొక్క ఉద్దేశం ప్రకారం రాయబడినటువంటి గ్రంథాలు. సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు ఏంటంటే ప్రవచనాత్మకమైన ఉద్దేశంతో రాయబడిన గ్రంథాలు. సో ఈ సమూయేలు గ్రంథాలు, సమూయేలు మొదటి గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథం సమూయేలే రాశాడనే విషయం చెప్పాను. సమూయేలు 2వ గ్రంథాన్ని నాతాను అనే ప్రవక్త రాసిన సంగతి తెలుసుకున్నాం. రాజుల గ్రంథాలకు వచ్చినప్పుడు వాటి గురించి మనం నేర్చుకుందాం. దినవృత్తాంతముల గ్రంథానికి వచ్చినప్పుడు దినవృత్తాంతముల మొదటి గ్రంథము, 2వ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు అనే పుస్తకాలతో
ఇవన్నీ ఎజ్రా అనేటువంటి వ్యక్తి రాశారు అని కొంతమంది పండితులు అభిప్రాయపడతారు. ఎజ్రా అనేటువంటి వ్యక్తి చేత రాయబడినవని తెలియజేస్తారు. సరే, ఇది ఎప్పుడు రాయబడింది, ఎందుకు రాయబడింది అని ఆలోచన చేస్తే, ఇప్పుడు మీరు ఆల్రెడీ బైబిల్ గురించి సంక్షిప్తంగా నేను మీకు ఒకసారి చెప్పాను కాబట్టి ఎవరైతే అవి విన్నారో వాళ్ళకి ఇది బాగా అర్థమైద్ది. ఎవరైతే అవి మిస్ అయ్యారో మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు, కన్ఫ్యూజ్ కూడా కావచ్చు. అయితే అది నా తప్పు అయితే కాదు. విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల ప్రజలు లేదా యూదా ప్రజలు ఒకానొక సమయంలో వాళ్ళు చెరలోకి వెళ్ళారు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న కాలంలో దేవుడు కొంతకాలం ఓర్చుకున్నాడు. ఫైనల్గా వాళ్ళని చెరలోకి పంపించాడు. ఫర్ ఎగ్జాంపుల్ 586 BC ఆ టైంలో బబులోను దేశపు రాజు వచ్చి వారిని వాళ్ళ యొక్క దేశానికి చెరలోకి తీసుకెళ్ళిపోతాడు. దాన్ని ఏమనొచ్చు అంటే దక్షిణ రాజ్యం, సదరన్ కింగ్డమ్, యూదా రాజ్యం అనేది ఆ విధంగా చెరలోనికి వెళ్ళిన సందర్భం. అయితే వీళ్ళు చెరలోనికి వెళ్ళిన తర్వాత 70 yearsకి మరలా రిటర్న్ వచ్చారు. 70 సంవత్సరాలకి మరలా చెర నుండి తిరిగి వచ్చారు. ఉత్తర రాజ్యం చెరలోకి వెళ్ళింది కానీ రాలేదు. ఇంకా అది అయిపోయినట్టే. ఆ యొక్క రాజ్యం మరలా ఇంకా లేదు మనుగడలో. దాని గురించిన ప్రస్తావన ఇంక లేదు. కానీ ఈ యూదా రాజ్యం మాత్రం చెరలోనికి వెళ్ళి 70 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వచ్చింది. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన సమాజానికి, బబులోను చెర నుండి తిరిగి వచ్చిన సమాజానికి వాళ్ళు అసలు ఎవరో అంటే వాళ్ళకున్నటువంటి గుర్తింపును తెలియపరుస్తూ ఎజ్రా ఈ గ్రంథాన్ని రాశాడు. అది ఆడియన్స్ వాళ్ళు ఎవరైతే బబులోను చెర నుండి తిరిగి వచ్చిన వాళ్ళుగా ఉన్నారో వాళ్ళకి ఈ గ్రంథం రాయబడింది. దాన్ని ఎజ్రా అనే వ్యక్తి రాశాడు. ఎందుకు రాశాడంటే మెయిన్ పాయింట్ చెప్పాను కదా, వాళ్ళ గుర్తింపు ఏంటో వాళ్ళకి తెలియాలి దానికోసం. సో ఈ గ్రంథంలో మొత్తం మనకి 29 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 29 అధ్యాయాలని 2 భాగాలుగా చేయొచ్చు. అందులో మొదటి 9 అధ్యాయాలు ఒక భాగం, 10 నుండి 29 అధ్యాయాలు ఇంకొక భాగం. మొదటి 9 అధ్యాయాలు ఒక భాగం, 10 నుండి 29 అధ్యాయాలు ఒక భాగం. మొదటి 9 అధ్యాయాల్లో వంశావళుల గురించి చూస్తాం. మీరు వరుసగా బైబిల్ చదివిన వాళ్ళు అయితే నాకు తెలిసి ఖచ్చితంగా ఈ భాగాన్ని స్కిప్ చేసి ఉంటారు చదవటానికి ఇష్టం లేక. అన్ని పేర్లు వస్తాయి. పలానోళ్ళుగా అన్నారు, పలానోళ్ళుగా అన్నారు, అట్టయింది ఎట్టయింది. ఈ మొదటి 9 అధ్యాయాలు ఎక్కువగా అయ్యే కనపడతాయి. దానికి ఒక రీజన్ ఉంది ఎందుకు ఆ వంశావళి అనేది వాళ్ళు ఇచ్చారు అంటే ఊరకి ఇవ్వలేదు, కానీ దానికి ఒక కారణం ఉంది. తర్వాత 10 నుండి 29 అధ్యాయాల్లో దావీదు యొక్క పరిపాలన, దావీదు యొక్క పరిపాలన. ఓకే, ఇది ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం చదివిన తర్వాత మనం ఎందుకు దినవృత్తాంతంలో మొదటి గ్రంథంకి వచ్చామంటే కారణం ఇది. దావీదుకి సంబంధించిన విషయాలు ఒకేసారి మనం తెలుసుకోవాలన్నప్పుడు ఈ సమూయేలు 2వ గ్రంథంలో రాయబడిన తర్వాత దావీదు గురించి మరలా మనకి చెప్పే గ్రంథం ఇది. సో అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ గ్రంథంలో మిగతా గ్రంథాల్లో చెప్పిన విషయాలన్నీ మళ్ళీ చెప్పటం జరగదు. కొన్ని విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది. అది కూడా ప్రాముఖ్యంగా మంచి విషయాల మీద దృష్టి నిలిపి ఈ యొక్క గ్రంథంలో విషయాలు రాయబడ్డాయి. వాటిని రీటెల్లింగ్ అనేది చేశారు. అయితే ఇప్పుడు ఈ గ్రంథం మనకేం తెలియజేస్తుంది, ఈ గ్రంథం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, అసలు ఈ పుస్తకాన్ని మనం ఎందుకు చదవాలి అని ఆలోచిస్తే కొన్ని విషయాలు మనం చూద్దాం. అందులో మొదటిది ఏంటంటే, ఈ యొక్క గ్రంథం మనకు నేర్పించేది ఏంటంటే మన గుర్తింపు మనం తెలుసుకోవాలి. చాలామందికి, మనలో చాలామందికి, మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ మన బంధువులు ఎవరో సరిగ్గా తెలియదు, వరసలు తెలియదు, ఎవరికి ఏమవుతారో తెలియదు, ఎవరెవరు ఎక్కడున్నారో తెలియదు. ఎందుకంటే
మనం అక్కడక్కడ కలుసుకుంటా ఉంటే కొంత తెలుసుకుంటాం, కానీ ఎక్కడ ఏ సందర్భాల్లో మనం కలుసుకున్నప్పుడు వాళ్ళని మనం ఎప్పుడు చూడలేదు, వాళ్ళతో మనకి ఎప్పుడు సంబంధాలు లేవు, కాబట్టి వాళ్ళెవరు అనేది మనకి కనీస పరిచయం కూడా ఉండదు. కానీ ఈ గ్రంథం మనకు నేర్పించేది ఏంటంటే మన గుర్తింపు మనం తెలుసుకోవాలి. అసలు మనం ఎవరమే, మన కుటుంబం ఏంటి, మన వంశం ఏంటి, మనం ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళం, ఇవి మనకి తెలియాలి. యోధా ప్రజలకు, బబులోను చెర నుండి తిరిగి వచ్చినటువంటి యోధా ప్రజలకి ఎజ్రా ఈ గ్రంథాన్ని రాస్తూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఏంటంటే మీరు దావీదుతోటి సంబంధం ఉన్న మనుషులు. ఇప్పుడు వాళ్ళు చెరలోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది మరలా ఒకసారి ఐగుప్తును గుర్తు చేసుకోవటమే. బానిసలు అయిపోయి మొత్తం పోగొట్టుకొని ఒక కంప్లీట్ డివాస్టేషన్ అనమాట. ఇల్లు లేవు, సొంత దేశం లేదు, వేరే దేశంలో ఉండటం, వేరే రాజు కింద ఉండటం, స్వతంత్రత లేకుండా ఉండటం, ఇవన్నీ అనుభవించి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ బబులోను చెరలో ఎవరైనా పుట్టుంటే, నేను చెప్పింది అర్థమవుతుందా? చెరలోనికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అక్కడ చచ్చిపోయారో, అక్కడ ఒక 70 సంవత్సరాలు అంటే తక్కువ టైం ఏం కాదు. ఒక జనరేషన్ డెవలప్ అయ్యే టైం, ఒక తరం వృద్ధయ్యి మనుగడలోకి వచ్చేటువంటి అంత సమయం ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ కొంతమంది చనిపోయి ఉండొచ్చు, అక్కడ కొంతమంది పుట్టుండొచ్చు, లేకపోతే చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళిన వాళ్ళు. ఉదాహరణకి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నగో ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లలుగా చెరలోకి వెళ్ళారు. వాళ్ళు అక్కడ వృద్ధాప్యం వచ్చే వరకు అక్కడ వాళ్ళు ఉన్నారు. సో ఇలాగా కొన్ని జరిగాయి. సో కాబట్టి ఆ చెరలో ఉంటున్నటువంటి ప్రజలకు, లేకపోతే చెర నుండి తిరిగి వచ్చినటువంటి వాళ్ళకి అసలు మేము ఎవరమే, మేము అసలు ఎందుకు చెరలోకి వెళ్ళాం, ఆ చెరలోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. అందుకే దినవృత్తాంతంలో 1వ గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథం అనేది రాయటం జరిగింది. సో ఇక్కడ ఈ గ్రంథంలో ఆయన తెలియజేసే విషయం ఏంటంటే వీళ్ళు యూదా జాతికి సంబంధించిన ప్రజలు, యూదా జాతికి సంబంధించిన ఈ ప్రజలు దావీదు రాజుతోటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. అర్థమవుతుందా? దావీదు రాజుతోటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. అది ముఖ్యంగా ఎజ్రా ఈ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఈ వంశావళుల విషయానికి వచ్చినప్పుడు మొదటి 9 అధ్యాయాల్లో ఎక్కడ స్టార్ట్ చేశాడో తెలుసా? ఆదాముతో మొదలు పెట్టాడు. ఆదాము నుంచి అబ్రహాముకి ఏంది సంబంధం, అబ్రహాము నుంచి దావీదుకి ఏంటి సంబంధం, దావీదు నుంచి మిగతా ఇప్పుడున్నటువంటి ఈ బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలకేంటి సంబంధం అని ఒకదానికి ఆ లింక్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఈ 9 అధ్యాయాల్లో. ఆ సంబంధాలన్నిటినీ ఈ గ్రంథంలో ఆ గ్రంథకర్త వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇంకో విషయం గమనించండి. వీళ్ళు చెరలోకి వెళ్ళినప్పటికీ, ఈ ప్రజలు చెరలోకి వెళ్ళినప్పటికీ వీళ్ళు దేవునితో నిబంధన కలిగినటువంటి ప్రజలు. దేవుడు వీరితోటి నిబంధన చేశాడు, ఆ నిబంధన కలిగిన ప్రజలుగా ఉన్నారు. వారు దావీదుతో సంబంధం కలిగిన వారుగా ఉన్నారు. ఇది మెయిన్గా ఈ ప్రజలకి అర్థం అవ్వాలి. ఒక గొప్ప కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఒక ధనిక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు సడన్గా పేదవాళ్ళు అయిపోతే, ఆస్తులన్నీ పోయి, వేసుకున్న బట్టలు మళ్ళా వేసుకునే పరిస్థితి లేని ఒక కుటుంబం, అసలు వేసుకోవటానికి బట్టలు లేని పరిస్థితికి వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు? మా కర్మలే, మా గతి ఇంతేలే అని వాళ్ళ గురించి వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది, వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మీరు ఈ స్థితిలో ఉండాల్సిన వాళ్ళు కాదు, మీరు ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు. మీ యొక్క స్థితి చాలా గొప్పదే. ఇప్పుడు దావీదు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దావీదు సామాన్యమైన రాజు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈయన వెల్తియెస్ట్ కింగ్ అనవచ్చు. అంటే చాలా గొప్ప ధనవంతుడు. వాళ్ళ నాన్న కొంత ధనం ఉన్న వ్యక్తి అవ్వచ్చు, కానీ దావీదు తన యొక్క రాజ్య పరిపాలన ద్వారా సమూయేలు 2వ గ్రంథంలో మనం చూసినట్టుగా చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగిన దాన్ని బట్టి ఎంతో సంపాదించాడు ఆయన. మరి అలాంటి వాళ్ళు సొంత దేశాన్ని కోల్పోవటం,
సొంత రాజ్యాన్ని కోల్పోవటం, అధికారాన్ని కోల్పోవటం, బానిసలు అవ్వటం. బానిసలైన వాళ్ళ సంగతి ఎట్టుంటుంది? మన సొంత దేశంలో మనం ఉంటే మన సొంత రూల్స్ మనం పాటిస్తాం. అలా కాకుండా వేరే దేశంలోకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్ పాటించాల్సి వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళకి గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, మీరు వేరే దేశానికి బానిసలుగా వెళ్ళినప్పటికీ మీరు ఒకప్పుడు స్వతంత్రులు. మీ పితరుడైన దావీదంటే చుట్టుపక్కల రాజ్యాలన్నీ వణికిపోయిన పరిస్థితి ఉంది గతంలో అని వాళ్ళ గుర్తింపును ఎజ్రా యొక్క గ్రంథంలో వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో కూడా మన గుర్తింపు ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు ఎవరం మనం? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన గుర్తింపు మనకు అర్థమైతే దానిని బట్టి దీనత్వం వచ్చింది, ఫస్ట్ తగ్గింపు స్వభావం వచ్చింది. యేసయ్య నన్ను రక్షించకపోతే, దేవుడు నా జీవితంలో కార్యం చేయకపోతే నేను ఒక పనికిరాని వ్యక్తిని. దేవుడు నా పాపాన్ని మన్నించకపోతే, యేసయ్య నా కొరకు కల్వరి శిలువలో చనిపోకపోతే నరకానికి పోవాల్సినటువంటి వ్యక్తిని. నేను దేవుని స్వరూపంలో సృజింపబడిన వ్యక్తిని అయినప్పటికీ, దేవుడే నన్ను సృష్టించినప్పటికీ ఆయన ఆజ్ఞలు ప్రకారంగా నేను నడుచుకోలేదు. నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను. సో ఇంతకుముందు మన గుర్తింపు పాపి లేకపోతే దోషి, పనికిరాని జీవితాన్ని కలిగినటువంటి విధానం. కానీ యేసయ్యని నేను నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు వారు నా కొరకు చేసిన బలియాగాన్ని నేను అంగీకరించిన తర్వాత, ఆయన నా పాపములన్నిటినీ క్షమించి నాకు ఒక కొత్త గుర్తింపు ఇచ్చాడు. అదేమవుతుంది? నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని యొక్క పిల్లలు అనేటువంటి ఆ కొత్త పేర్లు పెట్టడం, మనకి కొత్త గుర్తింపును దేవుడు మనకు కలుగు చేశాడు. కాబట్టి అసలు మనం ఎవరం అనేది గుర్తు చేసుకోవటం వారు చెప్పే, ఒకటి దీనత్వం వచ్చింది అన్నాను. రెండోది ఏమొస్తుంది? ప్రోత్సాహం కలిగిద్ది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తు అయిన ప్రజలను అట్లా ఉన్నారని చెప్పడం జరిగింది. సో అదేంటంటే మన గుర్తింపును గురించి అది తెలియజేస్తాం. సో ఆయన మనకు పెట్టినటువంటి పేర్లు మన యొద్ద నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి వాటిని జ్ఞాపకం చేసుకొని, ఇది నా గుర్తింపు, నేను ఈ వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని అన్నప్పుడు నేను ఈ విధంగా జీవించాలి అని దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దానికి తగ్గట్టుగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. అది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇది సరే ఫస్ట్ విషయం. రెండవది, ఇక నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రెండవది, సమస్తమును దేవుడే అనుగ్రహిస్తాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12-14 వచనాలు చూస్తే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును బలమిచ్చువాడవును నీవే. 29వ అధ్యాయం 12-14 వచనాలు. హెచ్చించువాడమును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. 14వ వచనం, ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. గమనించండి, ఇందులో హైలైట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఏది కావాలన్నా అది దేవుని దగ్గర నుంచే వస్తుంది. మన జీవితంలో ఏది కావాలన్నా అది దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఎందుకంటే 29వ అధ్యాయం 14 వచనంలో ఉన్న మాట ఏం తెలుసా? సమస్తమును నీ వలనే కలిగెను కదా. సమస్తమును అంటే ఇంకా దాంట్లో ఎక్స్క్లూడ్ చేసేది ఏమీ లేవు, ఇది ఇందులోకి రాదులే అని చెప్పే ఏమీ లేదు. ప్రతి ఒక్కటి దేవుని వలనే కలుగుతుంది, ప్రతి ఒక్కటి దేవుడే ఇస్తాడు. దాన్ని మనం గుర్తించాలి. సో ఐశ్వర్యం కావాలన్నా 12వ వచనం ప్రకారం, గొప్పతనం కావాలన్నా, బలం కావాలన్నా, పరాక్రమం కావాలన్నా, హెచ్చింపు కావాలన్నా, ఏది కావాలన్నా ఎవరివ్వాలి?
దేవుడే ఇవ్వాలి. అది దేవుని వల్లనే కలుగుతుంది, ఇంకెక్కడా దొరకదు. అవి దేవునికి చెందినవి, అవన్నీ దేవుడే మనకిస్తాడు. సో ప్రతి ఒక్కటి దేవుని దగ్గర ఉన్నది అనేది అర్థం అవ్వాలి. ప్రతి ఒక్కటి దేవుడే ఇస్తాడు అనేది మనకు అర్థం అవ్వాలి. సో ప్రతి ఒక్కటి దేవుని దగ్గరే ఉంది, ప్రతి ఒక్కటి దేవుడే మనకిస్తాడు అనే విషయం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అక్కడి నుంచి మన లైఫ్ స్టైల్ అనేది మారిద్ది, అక్కడి నుంచి మన జీవిత విధానం అనేది మారిద్ది. అంటే దేవునితో సంబంధం లేకుండా, సహవాసం లేకుండా నేను దీన్ని పొందుకోలేను, నాకు ఇది సాధ్యం కాదు అని అర్థమైనటువంటి వ్యక్తి సమస్తము దేవుడే అనుగ్రహిస్తాడు గనుక దానిని బట్టి దేవునితో సహవాసం చేసేవాడుగా ఉంటాడు. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే సమస్తము దేవుడే ఇస్తాడని గ్రహించిన వాళ్ళుగా ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాల్లో గర్వానికి తాము లేకుండా బ్రతకగలుగుతారు. అంటే ఏంటి, ఇది నాకై నేనుగా ఏదో సంపాదించుకుంది కాదు. ఇప్పుడు చెప్పినట్టుగా హెచ్చింపు రావాలన్నా, బలము కావాలన్నా, ఘనత కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ప్రభావం కావాలన్నా, ఏది కావాలన్నా దేవుడే ఇవ్వాలి. ఇఫ్ నాట్ గాడ్, దేవుడు దాన్ని ఇవ్వకపోతే నాకు అదే మాత్రము కలిగే అవకాశం లేదు అని చెప్పి ఇక్కడ దావీదు అంటాడు కదా, నేను ఎంత మాత్రపోనయ్యా, నా ప్రజలు ఎంత మాత్రపోలయ్యా, ఇవన్నీ సమకూర్చడానికి నువ్వు నాకు అవకాశం ఇవ్వకపోతే, నువ్వు నాకు సహాయం చేయకపోతే మేము ఎంత మాత్రపోలమని చెప్పేసి దావీదు తన్ను తాను తగ్గించుకొని చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. సో సమస్తమును దేవుడే అనుగ్రహిస్తాడని ఎవరైతే నమ్ముతారో, సమస్తమును దేవుడే అనుగ్రహిస్తాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దాన్ని గ్రహించగలుగుతారో వారు వారి యొక్క జీవితాల్లో ఒకటి దేవుని మీద ఆధారపడతారు, రెండు తగ్గింపు కలిగి జీవించగలిగేటువంటి వారుగా ఉంటారు. ఇది మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన మరొక విషయాన్ని గమనిస్తే, ఇప్పుడు సమస్తాన్ని అనుగ్రహించేటువంటి వాడు దేవుడు అయినప్పుడు సమస్తాన్ని దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? ఈ గ్రంథం మనకేం నేర్పిస్తుందంటే, విశ్వాసము, విధేయత, ప్రార్థన, లేకపోతే విన్నపము. విశ్వాసము, విధేయత, విన్నపము కలిగిన వారికి దేవుడు ఇస్తాడు. విశ్వాసము, విధేయత, విన్నపము కలిగిన వారికి దేవుడు ఇస్తాడు. దీనికి నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్, విశ్వాసం విషయానికి వచ్చినప్పుడు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. ఇక్కడేముందంటే, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద నమ్మకం ఉంచినందున ఆయన వారి మొర ఆలకించాను. ఇక్కడ ప్రార్థన గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు, కానీ నేను విశ్వాసం మీద దృష్టి పెడదాం అనుకుంటున్నాను. గమనించాలి, అనేవాళ్ళు, వాళ్ళకు యుద్ధం కలిగితే యుద్ధంలో వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద నమ్మకం ఉంచిన వాళ్ళుగా ఉన్నారు. అది ఇక్కడ సిచ్యువేషన్. వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు వారికి సహాయం చేశాడు. సో సమస్తాన్ని అనుగ్రహించేవాడు దేవుడే. అంటే ఇప్పుడు ఇక్కడ యుద్ధంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? విజయం కావాలి, లేకపోతే వాళ్ళ యొక్క ప్రాణాలు రక్షించబడాలి, భద్రపరచబడాలి, భద్రత కావాలి. సో వాళ్ళకి అవసరమైనటువంటి భద్రత, వారికి అవసరమైనటువంటి విజయము దేవుడే ఇస్తాడు అనేటువంటి విశ్వాసము రూబేనీలు కలిగి ఉన్నవారుగా ఉన్నప్పుడు, ఆ విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి వారి విశ్వాసం చొప్పున వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. వారి విశ్వాసం చొప్పున వారికి భద్రత కల్పించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనకు నేర్పించబడుతున్నటువంటి పాఠం కూడా అదే. మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి యుద్ధాలన్నిటిలో మనం వాళ్ళలాగా కత్తులు తీసుకొని, తుపాకులు తీసుకొని యుద్ధాలు చేయకపోవచ్చు,
కానీ జీవితమే ఒక యుద్ధం. చాలా యుద్ధాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. సాతానుతోనూ మనకు యుద్ధాలు ఉంటాయి. అయితే వీటన్నిటిలో మనము విజయం వైపు వెళ్ళాలి అంటే, యుద్ధంలో భద్రత మనం పొందాలంటే ఏం చేయాలి? దేవుని మీద విశ్వాసము ఉంచేవారంగా ఉండాలి. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచేవారుగా ఉంటారో వాళ్ళకి ఆ యొక్క విజయం అనేది, లేకపోతే భద్రత అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక రెండో విషయము విధేయత. 22వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారంగా ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి దావీదు తన కుమారుడైన సొలొమోనుకి ఈ మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి నువ్వు విధేయుడుగా నడుచుకుంటే, దాని ప్రకారంగా నువ్వు అనుసరిస్తే, ముందు కొనసాగితే, ఒక మాట ఉపయోగించాడు చూడండి, నీవు వృద్ధి పొందుదువు. అంటే ఏంటి? దీనికంటే ఇంకొంచెం పైకి వెళ్తావు, ఒక స్టెప్పు, ఒక మెట్టు నువ్వు పైకి వెళ్తావు, దేవుడు నీకు వృద్ధిని కలుగు చేస్తాడు అనేది దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి పాఠం. సో మనము దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడము ద్వారా వర్ధిల్లుతాం. వర్ధిల్లేటువంటి జీవితం మనకు కావాలి అంటే దేవుని ఆజ్ఞలకు మనం విధేయత చూపినప్పుడు వర్ధిల్లేటువంటి వారుగా ఉంటాం. అది మనం నేర్చుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ మూడోది మనం చూస్తే ప్రార్థన. ఈ గ్రంథంలో మనకి విన్నపం. ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ఉంటాడు. చెప్పండి. వాళ్ళమ్మ, ఈ అబ్బాయి పుట్టినప్పుడు వాళ్ళమ్మ చాలా బాధపడిందంట. అఫ్కోర్స్ ఏ పిల్లవాళ్ళు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఎవరు పుట్టినప్పుడైనా తల్లి చాలా బాధకు లోనవుతుంది. ఆ నొప్పులు అవన్నీ భరించడం కష్టమే. కానీ ఎందుకో మరి ఆవిడకి ఎక్కువగా బాధ అనిపించిందో ఏమో తెలియదు, కానీ అట్లా పెట్టింది పేరు ఎబ్బేజు అని. ఎబ్బేజు అంటే వేదన, బాధ అని అర్థం. అయితే ఈ ఎబ్బేజు తనున్న పరిస్థితులను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను కాపాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, నన్ను విస్తరింపజేయి అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. సమస్తము అనుగ్రహించేటువంటి వాడు దేవుడే గనుక ఎబ్బేజు యొక్క జీవితంలో కూడా ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించి ఆయనకు సమాధానం ఇచ్చి. బాగా గమనించండి, సమస్తాన్ని అనుగ్రహించేవాడు దేవుడే. అయితే ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, ఎవరికైతే విధేయత ఉంటుందో, ఎవరైతే విన్నపం చేసేవారుగా ఉంటారో, అంటే ప్రార్థన చేసేవారుగా ఉంటారో, వాళ్ళకి దేవుడు వాటిని ఇస్తాడు. మరి విశ్వాసం లేకపోతే దేవుడు ఇవ్వడా? విధేయత లేకపోతే దేవుడు ఇవ్వడా? ప్రార్థన చేయకపోతే దేవుడు ఇవ్వడా? అంటే ఇవ్వడనే అర్థం. విశ్వాసం లేకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా మనం దేవుని యొద్ద నుండి ఏమీ పొందుకోలేం. తన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి కదా అంటున్నాడు. నమ్మని వానికి దీవెన లేదు. విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి మేలు కలుగుతుంది. విధేయత చూపినటువంటి వ్యక్తులకు దీవెన కలుగుతుంది. ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి ప్రార్థనలకు సమాధానాలు వస్తాయి. ఆ ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు. దీనికి భిన్నమైనటువంటి విధానంలో మనము మేలును చూడలేమనేది గ్రహించాల్సినటువంటి మరొక విషయం. సో దీనికి తగ్గట్టుగానే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, వెరీ గుడ్, సమస్తం దేవుని దగ్గరే ఉంది, దేవుడే ఇస్తాడు. ఎవరైతే విశ్వాసం చూపుతారో, ఎవరైతే విధేయత కలిగి నడుచుకుంటారో, ఎవరైతే విన్నపం చేసేవారుగా ఉంటారో వారికి దేవుడు అవసరమైన వాటిని, వారు అడిగిన వాటిని ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఇప్పుడు నాలుగవది నేను మీకు తెలియజేస్తున్న విషయం, ఈ గ్రంథం మనకు నేర్పే పాఠం ఏంటంటే, దేవుణ్ణి విడిచిన జీవితం,
ఓకే, దేవునిని విడిచిన జీవితం, లేదా చెడ్డ జీవితం ఉంటే కొన్నిసార్లు మరణాన్ని చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు మరణాన్ని చూడాల్సి వస్తుంది. దీనికి కూడా నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఫస్ట్ ఇది చూద్దాం, చెడ్డ జీవితం గురించి చూద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం. ఆది కాండంలో జరిగిన ఒక సంఘటనను మరలా ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా, ఈ 3 కనానీయురాలైన షూయ కుమార్తె యందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవానైనందున ఆయన వానిని చంపాడు. ఎందుకు చనిపోయాడు ఏరు అనేటువంటి వ్యక్తి? ఏరు ఎందుకు చనిపోయాడంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? అతను యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున. ఇప్పుడు చూడండి, విశ్వాసం దేవుని మీద ఉంటే, దేవుని దృష్టికి, దేవుని మాటలకు విధేయత చూపిస్తూ నడుచుకుంటూ ఉంటే, ఆయనతో సహవాసం కలిగి ఉంటే దేవుడు అన్నీ అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కానీ ఎవరైతే చెడ్డ జీవితం జీవించేటువంటి వారుగా ఉన్నారో వాళ్ళ సంగతి ఏమైంది? ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. అది మనకు ఒక హెచ్చరిక, వార్నింగ్ అంటారు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 10వ అధ్యాయం 13వ వచనం. దీనికి దేవునిని విడిచిన జీవితం అనేదానికి 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గనుక గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదాన్ని వెదికినందుకును సౌలు హతమాయను. సౌలు ఎందుకు చనిపోయాడు అనే దానికి కామెంటరీ చూడండి. ఇక్కడ దేవుని మాట వినలేదు. కర్ణ పిశాచములు అంటే ఏందో తెలుసా మీకు? కర్ణ పిశాచములు అంటే ఏందో తెలుసా? చెవిలో చెప్పే దెయ్యం. కర్ణ పిశాచి అంటే చెవిలో వచ్చి చెప్తాయి అంటవి ఆ దెయ్యాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అదమ్మా ఇదమ్మా అని చెప్పి అన్నీ అడిగి తెలుసుకోవటం. కర్ణ పిశాచి అంటే అది అర్థం. ఓకే, సో ఈ కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయటం అంటే దేవుని దగ్గర విచారణ చేయటం మానేసి, దేవునితో మాట్లాడడం మానేసి, దేవునికి ప్రార్థన చేయడం మానేసి, ఈ చెవిలో చెప్పే దెయ్యాల దగ్గరికి పరిగెత్తినందుకు సౌలు యొక్క జీవితంలో తన ప్రాణాన్ని తాను కోల్పోయినట్టుగా ఎజ్రా ఈ యొక్క గ్రంథంలో వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. సో తనను రాజుగా చేసిన దేవునికి నమ్మకంగా ఉండకపోవటం, ఎక్కడో ఉండాల్సినటువంటి సౌలు. సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు చెప్పాను, అనుకోని రీతిలో రాజు అయ్యాడు ఆయన. సో అలాంటి వ్యక్తిని దేవుడు రాజుగా చేశాడు. నమ్మకంగా ఉండుంటే, దేవునికి ఇష్టంగా ఉండుంటే ఎలా ఉండేదో సౌలు జీవితం. కానీ ఇట్లాగా ద్రోహం చేయడం, దావీదు మీద వేరుగా ప్రవర్తించటం, తర్వాత అసలు దేవుణ్ణి విడిచిపెట్టి జీవితాన్ని జీవించటం అనేది ఆయన యొక్క ప్రాణం కోల్పోవటానికి కారణమైంది. ఓకే, సో ఇవి మనకి హెచ్చరికలు. విశ్వాసంగా ఉంటే, విధేయత కలిగి ఉంటే, ప్రార్థన చేసుకునే వాళ్ళంగా ఉంటే మేలు పొందుతాం. అలా కాకుండా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి జీవితాన్ని, చెడ్డ జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళంగా ఉంటే ఏరుకి ఏం జరిగిందో, సౌలుకి ఏం జరిగిందో మనం కూడా కొన్నిసార్లు దేవుని ఎదుటి నుండి వాటిని అనుభవించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ గ్రంథంలో దావీదు యొక్క చరిత్ర అంతా మరలా చెప్పబడిన ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద కొంచెం ఫోకస్ ఎక్కువగా పెట్టబడింది. అదేంటంటే, మొదట్లోనే చెప్పే కదా, యాజకుని కోణంలో ఈ గ్రంథం రాయబడింది కనుక దేవుని మందిరం మీద దృష్టి పెట్టడం జరిగింది. దేవుని మందిరానికి సంబంధించి
దేవుడు ఏం చెప్పాడంటే, వాస్తవంగా దావీదుకి ఒక కోరిక ఏంటంటే, నేనేమో మంచి ఇంట్లో ఉంటున్నాను, కానీ దేవుని మందస్సము గుడారంలో ఉండటం ఏంటి, అలా కుదరదు, దేవుడికి కూడా మంచిగా ఒక దేవాలయం కట్టాలి, ఒక మంచి మందిరం కట్టాలి. ఇది దావీదు కోరిక. అంతకుముందు ఎవ్వరికి రాలా ఆ కోరిక. అయితే దేవుడు అన్నాడు, నేను మహాకాశములు పట్టజాలని వాడిని, నా కోసం నువ్వు ఎక్కడ కడతావు మందిరం అన్నాడు ఒక మాట. రెండోది అన్నాడు, నువ్వు కట్టడానికి లేదన్నాడు. దావీదుకి దేవుడు ఛాన్స్ ఇవ్వలా, నువ్వు కట్టడానికి లేదు, అయితే నీ తర్వాత నీ కుమారుల్లో నేను ఒక కుమారుడిని ఎంచుకుంటాను, ఆ కుమారుడు నువ్వు కోరుకున్నట్టుగానే నాకు మందిరాన్ని కడతాడు, సిద్ధపరుస్తాడని దేవుడు దావీదుకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గమనించండి. దావీదును దేవుడు మందిరం కట్టొద్దన్నాడు కదా. కొన్నిసార్లు మనం ఎట్టుంటామంటే, నన్ను చేయొద్దన్నారుగా, నన్ను వద్దన్నారుగా, ఇంకంతే చేతులు ముడుచుకొని కూర్చుంటాను అనే టైప్లో ఉండిపోతాం మనం. కానీ దావీదు వ్యవహారం ఇక్కడ ఎలా ఉందంటే, దేవుడు దావీదుని చేయొద్దన్నాడు, కానీ దావీదు ఏం చేశాడంటే, నేను కట్టట్లేదు, కానీ నాకు కట్టే అవకాశం లేదు, దేవుడు నన్ను కట్టొద్దని చెప్పాడు, కానీ నా తర్వాత వచ్చే నా పిల్లలు సొలొమోనో ఇంకెవరో ఆ మందిరాన్ని కట్టాలి గనుక దానికి అవసరమైనవన్నీ కూడా నేను ముందుగానే సమకూర్చి పెడతాను. నాకు అక్కడ చేసే ఛాన్స్ లేదు, చేసే అవకాశం లేదు, కానీ ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే పని చేసే అవకాశాన్ని కలిగి ఉన్నారో, అర్హతను కలిగి ఉన్నారో, ఆధిక్యతను కలిగి ఉన్నారో వాళ్ళకి నేను సహకారంగా నిలబడతాను, వాళ్ళకి నేను సహాయం చేస్తాను, వాళ్ళని నేను బలపరుస్తాను, వాళ్ళని నేను ముందుకి నెట్టే వ్యక్తిగా ఉంటాను అనేది దావీదు యొక్క ఆలోచన ఇక్కడ. అందుకే దావీదు తాను చనిపోవటానికి ముందుగా దేవుని మందిరం కొరకు, దేవుని మందిరం కట్టాలన్నటువంటి ఆలోచనతోటి ఎంత సమకూర్చాడో చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ వచనంలో ఇలా రాయబడింది, నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు, యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందునట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరిచెదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారమైన వస్తువులను సమకూర్చియుండెను. అర్థమైందా? విస్తారమైన వస్తువులను సమకూర్చి ఉండెను. ఇక్కడ 2 పాఠాలు మనం నేర్చుకోవాల్సింది. ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, మనకు అవకాశం లేకపోయినా పని చేసేటువంటి వారికి, అవకాశం ఉన్నటువంటి వ్యక్తులకు ఏం చేయాలి? సహకారంగా ఉండాలి. అదొక పాయింట్. రెండోది ఏంటంటే, దావీదుకి ఇక్కడ భవిష్యత్తును గురించి ఆలోచన ఉంది. అర్థమైందా? సో పాయింట్ నెంబర్ 5 ఏంటంటే, భవిష్యత్తు కొరకు ప్రణాళిక కలిగి ఉండాలి. రేపు ఎవడు చూస్తున్నాడో ఏమవుద్దో నాకు ఎందుకులే అని అనుకోకూడదు. మన తర్వాత తరం మంచిగా ఉండటం కోసం మనము ఏం చేయగలమో దాన్ని ఆలోచన చేసుకొని ప్రయాసపడే వారంగా ఉండాలి. దావీదు నన్ను కట్టొద్దన్నాడని చేతులు ముడుచుకొని కూర్చోలేదు, కానీ భవిష్యత్తు తరాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో కట్టనయున్న మందిరం కోసం తన వంతుగా ఏమి సమకూర్చాలో అవన్నీ సమకూర్చి పెట్టాడు. అవన్నీ వాళ్ళ కోసం సిద్ధపరిచి దావీదు ఏర్పాటు చేసిన వాడుగా. సో ఆ 2 విషయాలు ఎక్కడ నేర్చుకుందాం. భవిష్యత్తు కొరకు అనేకమైన వాటిని సిద్ధపరచుకునే వారంగా ఉండాలి. పాట ఒకటి ఉంది, చిట్టి పొట్టి చీమ ఎంత గొప్పదో నమ్మ, నల్లటి ఎర్రటి చీమ ఎంత చక్కనిదమ్మ, మాకందరికి నీవో సందేశం, మాకందరికి నీవో సందేశం, నీవే ఓహో నీవే భల్లే పాఠం, నీవే ఓహో నీవే భల్లే పాఠం, చీమల ఎద్దకు వెళ్ళు సోమరి నీవు వెళ్ళు, కాలాన్ని గుర్తించి సిద్ధపడే ఆ చీమ ఎంత కష్టజీవి,
ఆ చిన్నారి జీవి ఎంత కష్టజీవి, ఆ చిన్నారి జీవి రాబోయే కాలానికి వాక్యం సిద్ధం చేసుకో. రాబోయే కాలానికి వాక్యం సిద్ధం చేసుకో. అంటే ఎండాకాలంలో పనిచేస్తే చలికాలంలో హాయిగా తింటాయి. అర్థమైందా? సో ముందుగానే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పుస్తకాలు తీయటం కాదు, లేకపోతే నాకు తర్వాత ఎప్పుడు ఇంగ్లీష్ రాదని, లేకపోతే నాకు అది రాదని ఇది రాదని ఏడవటం కాదు. ముందుగానే భవిష్యత్తులో నాకు ఇదేమైనా ఉపయోగపడిద్దేమో, భవిష్యత్తులో నాకు ఇదేమైనా అవసరం అవుతుందేమో అని చెప్పేసి మనం ముందుగానే దాని కొరకు సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. అది భవిష్యత్తు కొరకు ప్రణాళిక అంటే. నేను ఒక మాట చెప్తా వినండి. ఏది మనకు అవకాశం దొరికిన జీవితంలో దాన్ని మనము ఉపయోగించుకోవాలి. మనకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఏది ఎప్పుడు ఉపయోగపడిద్దో తెలియదు. అసలు మనం నేర్చుకునేది ఏది వేస్ట్గా పోదు. అది ఏది ఎప్పుడు ఉపయోగపడిద్దో, ఏది ఎప్పుడు అవసరమైద్దో, ఏ మాట ఎప్పుడు అవసరమైద్దో, ఏ పని ఎప్పుడు అవసరమైద్దో తెలియదు. కాబట్టి ఏ చిన్న దొరికినా, ఏది నేర్చుకునే అవకాశం దొరికినా దాన్ని ఫస్ట్ నేర్చేసుకోవాలి. ఎందుకోసం? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు కోసం ప్రణాళిక కలిగి మనం సిద్ధపాటు కలిగి ఉంటే, నేర్చుకుంటే భవిష్యత్తు మనకు దీవెనకరంగా ఉంటుంది. సో చీమలు ఎలా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయో, దావీదు ఎలా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడో ఆ పాఠాలు నేర్చుకుందాం.